everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో మన స్పెషల్ ఆపరేటర్లో నెక్స్ట్ ఆపరేటర్ వచ్చి బిట్వీన్ అన్నమాట. సో ఈరోజు కంప్లీట్గా బిట్వీన్ ఆపరేటర్ ఏ సినారియోలో యూజ్ చేయాలి అండ్ క్వెరీస్లో వచ్చినప్పుడు ఏ టైప్ ఆఫ్ కాలమ్స్కి మనం బిట్వీన్ ఆపరేటర్ అనేది అప్లై చేస్తామో చూద్దాం విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. అండ్ దెన్ బిట్వీన్ ఆపరేటర్ అనేది మనము ఎప్పుడైతే ఒక రేంజ్ ఉంటుందో, సో ఒక పర్టిక్యులర్ లోయర్ రేంజ్ నుంచి ఒక పర్టిక్యులర్ అప్పర్ రేంజ్ వరకు ఉంటుందో, సో అప్పుడు మనం బిట్వీన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ బిట్వీన్ 1000 to 2000 or else hire date between 1st February 2022 2nd February 2024. సో ఇవంతా మనకు పర్టికులర్గా ఒక రేంజ్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఒక లోయర్ రేంజ్ నుంచి ఒక అప్పర్ రేంజ్ వరకు ఇస్తున్నాయి. సో ఇటువంటి సినారియోస్లో మనం బిట్వీన్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, లైక్ కెన్ వి అప్లై బిట్వీన్ ఆపరేటర్ ఫర్ స్ట్రింగ్స్? ఎస్, యూ కెన్ అప్లై, బట్ విచ్ ఈస్ ఆఫ్ నో యూజ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్ పైన బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేశారంటే బేస్డ్ ఆన్ ఆస్కీ వాల్యూస్తో అది మనకు లైక్ అవుట్పుట్ ఇస్తుంది. బట్ మనం మోస్ట్లీ అసలు స్ట్రింగ్స్కి బిట్వీన్ ఆపరేటర్ అనేది అప్లై చెయ్యము. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు, లైక్ స్ట్రింగ్స్ పైన బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఎలా వస్తుందో. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ లైక్ నెంబర్స్ పైన అప్లై చేసి చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చిందను, రైట్ ఎ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ అన్నారు. సో సెలెక్ట్ స్టార్ ఇచ్చాను, ఆల్ ది డీటెయిల్స్ కాబట్టి స్టార్, ఫ్రమ్ ఏ టేబుల్ ఈఎంపీ టేబుల్, హూ ఆర్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, 20, 30 అన్నారు. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనే ఒకే సేమ్ కాలంలో నాకు మల్టిపుల్ డేటా ఉంది, లైక్ 10, 20, 30. సో అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్ యూజ్ చేయాలి? ఇన్ ఆపరేటర్ అనమాట. సో అన్నీ మనకు లైక్ స్పెషల్ ఆపరేటర్స్ ఈ ప్రతి ఒక్కటి మనం వేర్ క్లాస్లోనే యూజ్ చేస్తామన్నమాట. సో వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇన్ 10, 20, 30 అండ్ దెన్ అండ్ గెటింగ్ ఏ శాలరీ బిట్వీన్, ఓకే శాలరీ బిట్వీన్ 1000 to 3000 అన్నారు. లేకపోతే వాళ్ళు బిట్వీన్ అని ఇవ్వకుండా శాలరీ ఇన్ ద రేంజ్ అనొచ్చు, శాలరీ ఇన్ ద రేంజ్ ఆఫ్ 1000 to 3000 అన్నారు. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి? యాక్చువల్గా మనం ఇక్కడ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 లైక్ మన రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. ఈ బిట్వీన్ ప్లేస్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దట్ వీ కేమ్ ఫర్ బిట్వీన్ ఆపరేటర్. సో శాలరీ బిట్వీన్ అండ్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం? అన్ని కండిషన్స్ మనకు ఒకేసారి ట్రూ అయితేనే మనకు లైక్ డేటా అనేది ప్రింట్ చేయాలి. ఒక్కొక్క డేటాను ఒక్కొక్కసారి ప్రింట్ చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ అట్ ఏ టైం ట్రూ అవ్వాలన్నమాట. సో నేను బిట్వీన్లో ఇక్కడ మధ్యలో అండ్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాను. సో శాలరీ బిట్వీన్ 1000 and 3000 అండ్ దెన్ ఎక్సెప్ట్ సేల్స్ మ్యాన్ అన్నారు. సో అంటే ఇక్కడ ఏంటి, సేల్స్ మ్యాన్ అనే నేమ్ దేంట్లో ఉంటుంది? ఐ మీన్ ఏ కాలంలో? జాబ్ అనే కాలంలో మనకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ మ్యాన్ అని అనొచ్చు, లేకపోతే జాబ్ నాట్ ఇన్ అనేసి అయినా అనొచ్చు. లైక్ ఇక్కడ మోర్ దెన్ కమా సేల్స్ మ్యాన్ కమా క్లర్క్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేనేం రాయొచ్చు? జాబ్ నాట్ ఇన్ అని రాయొచ్చు అనమాట ఇక్కడ. సో నాకు ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే ఉంది కాబట్టి జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ మ్యాన్ అని ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని మనం ఎస్క్యూలో రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి శాలరీ అనేది 1000 కంటే ఎక్కువ, 3000 కంటే తక్కువ, ఇంక్లూడింగ్ అనమాట. ఇంక్లూడింగ్ దిస్ 1000 అండ్ ఇంక్లూడింగ్ దిస్ 3000 మనకు ప్రింట్ అవుతుంది. అండ్ జాబ్ అనేది ఎక్కడైనా నాకు సేల్స్ మ్యాన్ ప్రింట్ అయ్యిందా? లేదు, ఎందుకంటే జాబ్ నాట్ ఈక్వల్స్ టు సేల్స్ మ్యాన్ ఇచ్చాం. సో ఇలా బిట్వీన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఇంకొక క్వెరీ చూద్దాం. రైట్ ఏ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ది డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ హూ జాయిన్ ద కంపెనీ 01 Feb 81 to 01 Feb 82 అన్నారు.
సో ఇక్కడ ఎలా రాయొచ్చు, ఏం సెలెక్ట్ చేయమన్నాడు, ఆల్ ది డీటెయిల్స్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ టేబుల్. సో నేను బిట్వీన్ ఆపరేటర్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు, వేర్ క్లాస్, వేర్. సో ఇదేంటి, వేర్ జాయిన్ ఇన్ ద కంపెనీ అంటే ఏంటి, వాళ్ళు హైర్ అయిన రోజు, లైక్ వాళ్ళని కంపెనీలోకి హైర్ చేసుకున్న డే. కాబట్టి మనకు ఆ కాలమ్ స్కాట్ అనే యూజర్లో ఈఎంపీ టేబుల్ ఎలా ఉంటుంది, హైయర్ డేట్ అనేసి ఉంటుంది అనమాట. సో వేర్ హైయర్ డేట్ బిట్వీన్ 01 Feb. సో రికార్డ్స్ అనేటివి కేస్ సెన్సిటివ్, సో మనం అదే ఫార్మేట్లో ఇవ్వాలన్నమాట. అండ్ 01 Feb 82, అదేనా మన క్వెరీ. సో all the details were higher date between. SQL రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసారంటే మీరు హైయర్ డేట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, 81 నుంచి 82 వరకు ఉంది. సో మనకు అన్ని రికార్డ్స్ ఫెచ్ చేయలేదన్నమాట, ఓన్లీ 11 రికార్డ్స్ ఆర్ సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 15 రికార్డ్స్. అంటే ఇక్కడ డేటా అనేది ఫిల్టరింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, ప్రతి ఒక్కటి చూడండి, 81, 81, 81 అండ్ 82. సో 23 Jan 82 అనేది బిట్వీన్ 01 Feb 81 to 82 ఉన్నాయి కదా ఉంది. సో అది కూడా మనకు ఫెచ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇలా మనకు ఎస్క్యూఎల్లో బిట్వీన్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తారు. అండ్ రిలేషనల్ ఆపరేటర్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం బిట్వీన్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో ఇంకా నెక్స్ట్ క్వెరీస్ మీరు ఏదైతే రాస్తారో, సో అప్పుడు మీరు రిలేషనల్ ఆపరేటర్స్ యూజ్ చేయకూడదు అనమాట. ఓన్లీ బిట్వీన్, ఇన్ ఆపరేటర్ అండ్ నెక్స్ట్ మనకి ఇంకొక ఆపరేటర్ ఉంది ఈజ్ అని చెప్పేసి. సో ఇవే మీరు యూజ్ చేయాలి, ఎందుకంటే మనకు కోడ్ అనేది నీట్గా ఉంటుంది అండ్ కోడ్ రీయూజబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. రిడెండెన్సీ కూడా తగ్గుతుంది, కోడ్ రిడెండెన్సీ. సో అందుకోసం మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేది అవాయిడ్ చేసి దాని ప్లేస్లో కొన్ని స్పెషల్ ఆపరేటర్స్ అనేది ఇంక్లూడ్ చేశారనమాట. దిస్ ఈజ్ హౌ బిట్వీన్ ఆపరేటర్ విల్ వర్క్. సో నేను అలాగే డిస్క్రిప్షన్లో కొన్ని క్వెరీస్ మెన్షన్ చేస్తాను, కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. And if you like this video, please do like, share and subscribe. Thank you everyone.